పూరా లోకల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హ్యూమన్ మొటానిమో వైరస్ HMPV చైనాలో ప్రస్తుతం విజృంభిస్తుంది. ఇప్పుడిప్పుడే ఇండియాలో ఒక 5 వరకు కేసులు అలాగే పెరుగుతూ ఉన్నాయి. ఈ కేసులు నమోదయ్యాయి ఈ వైరస్ కి సంబంధించి. ఇది మరి అంత ప్రమాదకరం కాదని ICMR తెలిపింది. కేంద్రం అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇది క్లియర్ గా తెలిపింది. ఒక మొదటగా వస్తుంది, ఫస్ట్ రోజు వస్తుంది, తక్కువగా ఉంటుంది. రెండో రోజు కొంచెం ఎక్కువ తీవ్రతరం చేస్తుంది ఈ వైరస్. ముఖ్యంగా తలనొప్పి, గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యలు, అలాగే జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఒకటేసారి అటాక్ చేస్తాయి. 2-3వ రోజు కొంచెం తీవ్రతరంగా ఉంటుంది. వారం రోజుల్లోపు తగ్గిపోతుంది. అంటే 4 నుంచి 7 రోజుల్లోపు అయితే ఈ వైరస్ సోకిన వారు దీని నుంచి పూర్తిగా కోలుకుంటారని కేంద్రం అయితే ICMR అయితే క్లియర్ గా తెలిపింది. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లియర్ గా చెప్తున్నారు. ఎందుకంటే వార్తల్లో వస్తున్నాయి, ఇక మళ్ళీ లాక్డౌన్ వస్తుందా, మరి ఇప్పటికే స్టాక్ మార్కెట్ నిన్న దారుణంగా పడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ వార్తలను చూసి ఒక్కొక్కరు టెన్షన్ పడుతున్నారు. ఇది మరి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ వైరస్ వల్ల. ఎందుకంటే దీనికంటే మహమ్మారి కోవిడ్ 1, 2, 3 ఇలా 3 టైమ్స్ వచ్చినప్పుడు అందరూ ఎదుర్కొన్నారు. చాలా మంది బ్రతికారు. మరి అంటే చనిపోయిన వాళ్ళు చనిపోయారు. ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళు, ఎవరికైతే బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉంటుందో వారు ఖచ్చితంగా ఏ వైరస్ నైనా ఎదుర్కొనే శక్తి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా మాస్క్ ధరించండి. టవల్స్ అంటే వాడిన టవల్సే వాడకండి. మళ్ళీ అంటే కర్చీఫ్లు కూడా వాడినవే వాడకండి. ఏవైతే యూజ్ చేస్తారో మీ ఫేస్ కి సంబంధించి, ముక్కుకి అలాగా. ఒకవేళ మీకు దగ్గు, జలుబు ఇవన్నీ ఉన్నప్పుడు మాస్క్ ధరించండి. పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఒకవేళ మీకు సోకినా మీ వల్ల వేరే వాళ్ళకి సోకదు. ఒకవేళ సోకిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మీరు మాస్క్ పెట్టుకోండి, వాళ్ళను మాస్క్ పెట్టుకోమనండి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే పెద్ద ప్రమాదం ఏమి కాదు. దీనివల్ల మరి అంటే డెత్ వచ్చేంత మరి పెద్ద సమస్య కాదనైతే కేంద్రం అయితే క్లియర్ గా తెలిపింది. మరి ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయో ఒకసారి చూద్దాం. దేశంలో 5 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 2, తమిళనాడులో 2, గుజరాత్ లో 1 అంట. ఏడాదిలోపు చిన్నారులకు సోకిన వైరస్. అంటే 3 నెలలు అలాగే 8 నెలలు ఉన్న పిల్లలకి ఈ వైరస్ సోకింది. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఆరా తీస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడన్నా మరి విదేశాలకు ప్రయాణం చేస్తారంటే అది కూడా లేదు. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సైంటిస్టులు 2001లోనే ఈ హ్యూమన్ మొటానిమో వైరస్ ని కనిపెట్టారంట, HMPVని. సో అప్పటి నుంచి ఇది ఉంది. ఇది జస్ట్ ఒక గాలిలో అలా వచ్చి అంటే మనం అది ఎవరైతే దీన్ని సోకిన వారు మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా ఆ తుంపర్లు సో అక్కడి నుంచి ఇలా సోకుతుంది అనమాట. ఇది గాలి ద్వారా సోకే వైరస్ అనమాట ఇది. సో దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కరోనా చూశారు, ఇండియాలో కోవిడ్ చూశారు. కాబట్టి కోవిడ్ని మించిన మహమ్మారి అయితే కాదు. బాగా టెన్షన్ పడకండి. జనవాసాల్లో తిరగచ్చు, కానీ మాస్కులు పెట్టుకొని మాత్రం తిరగండి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది సోకినప్పుడు మాత్రం ఎక్కువగా పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళొద్దు, అంతే. అది ఒకటి జాగ్రత్త పాటిస్తే చాలు. ఎందుకంటే మీ వల్ల వేరే వాళ్ళు అనారోగ్యం చెందేలా చూడొద్దు. సో మొదటి కేసు నమోదైన కర్ణాటక ప్రభుత్వమే క్లియర్ గా చెప్పింది, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అయితే క్లియర్ గా చెప్పింది. అలాగే ఇప్పుడిప్పుడే త్వరలో అంటే ప్రజలు కూడా దీని గురించి పూర్తి అవగాహన చేసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు ఏ విధంగా దీని బారిన పడకుండా ఉండాలి అని. సో ప్రజలందరూ ఎర్లీగా లేచి కొద్దిగా వర్కౌట్ చేయండి, సూర్యరశ్మికి ఉండండి, మంచిగా మంచినీళ్ళు తాగండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయండి, లంచ్ చేయండి, రాత్రి డిన్నర్ చేసి పడుకోండి. ఆరోగ్యంగా ఎంత వీలైనంత ఆరోగ్యంగా ఇమ్యూనిటీ పవర్ బాడీలో ఉండేలా చూసుకోండి. ఫ్రూట్స్ తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి, జ్యూసెస్ తాగండి. ముఖ్యంగా మనకు ఏ వైరస్ సోకకుండా ఉండాలంటే, ఏ రోగం బారిన పడకుండా ఉండాలంటే హెల్దీగా ఉండండి. హెల్దీగా ఉంటే చాలు, మీకు ఏ టెన్షన్స్ ఉండవు. మళ్ళీ ఎవరైనా చెప్పింది అంటే వైరస్ గురించి అక్కడ వాళ్ళకి ఇలా అయింది, ఇక్కడ వీళ్ళకి ఇలా అయింది, దాని గురించే ఊకే న్యూస్ చూడడం లాంటివి కాకుండా ఏదైనా స్టోరీస్ చదవడం, ధైర్యం గురించి, బలం గురించి, అలాగే గొప్పతనం గురించి, అలాగే వైద్యులు క్రిటికల్ పరిస్థితుల్లో కూడా పేషెంట్ని ఎలా కాపాడారు, ఇలాంటి వార్తలు చదవండి. కానీ అక్కడ ఇంతమంది చనిపోయారు, లేకపోతే ఇక్కడ ఇది జరిగింది, ఇలాంటి వార్తలు అయితే అస్సలు చూడకండి. వైరస్ కి సంబంధించింది ఊకే దాని గురించే మాత్రం చూడకండి. ఎక్కువగా ఏమన్నా జోక్స్ ఉన్నా ఎక్కువ నవ్వడానికి ప్రయత్నించండి. లాఫ్ అంటే ఇన్స్టాగ్రామ్లో అయినా, ఫేస్బుక్లో అయినా, యూట్యూబ్లో అయినా ఎక్కువగా ఏమైనా కామిక్గా ఉంటే అలాంటి సీన్స్ చూడండి, నవ్వుతూ ఉండండి. టెన్షన్ని మాత్రం దరి చేరనీయకుండా ఉండండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.